నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో భీమవరానికి పవన్ కళ్యాణ్ జనముఖ్య నేతలతో భేటీ కానున్న జనసేనాని. కాంగ్రెస్ గ్యారంటీలు ఎప్పటి వరకు అమలు చేస్తారు? మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్న కిషన్ రెడ్డి. కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇవాళ ఆసుపత్రి నుంచే జ్యోతి డిశ్చార్జ్, కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ. చలో ఢిల్లీకి సిద్ధమైన రైతులు, పంజాబ్ ఢిల్లీ సరిహద్దులో కేంద్ర బలగాలు. నేటి నుంచి మేడారం మహాజాతర, మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు చలో ఢిల్లీ మార్చ్ను ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన 4 దశల చర్చల్లో 5 పంటల ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ చలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్లుగా నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాలైన గాజీపూర్, టిక్రో, నోయిడా, సింగ్తో పాటు కీలకమైన సరిహద్దు క్రాసింగ్ల వద్ద మెటల్, సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14,000 మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తమ వెంట తీసుకువెళ్తున్నారు. మరోపక్క ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నెల రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఇప్పటికే బహిరంగ సభలపై కూడా నిషేధం విధించారు. అయితే తమ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్నలతో పాటు పత్తి పంటను కనీస మద్దతు ధరతో 5 ఏళ్ల పాటు పంటలను కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. కొన్ని పంటలను మాత్రమే కొనుగోలు చేస్తే ఎలాగని, మిగతా పంటలు పండించే రైతుల పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. మొత్తం 23 వాణిజ్య పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎంఎస్పీకి చట్టబద్ధత, చట్టపరమైన హామీల అమలు, రైతు రుణమాఫీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులపై కేసుల ఎత్తివేత సహా పలు డిమాండ్లను రైతులు ప్రభుత్వం ముందుంచారు. చర్చలు విఫలం కావడంతో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింగు సరిహద్దులోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు 5,000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, జీటీ రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్లను బద్దలు కొట్టడానికి శంభు సరిహద్దు దగ్గర పోక్లైన్, హైడ్రా జేసీబీలను కూడా రైతులు ఏర్పాటు చేశారు.
హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత నేటి వరకు పొడిగించింది. 177 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్లను హర్యానా సర్కార్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. हमने हाथ बांध के केंद्र सरकार को ये निवेदन किया कि आप हमारे साथ बैठकर हमारे मसलों का हल कीजिए। अब सभी मांगों के ऊपर एक एक मांग के ऊपर चर्चा हो चुकी है। अब तो निर्णय लेने का समय है। अगर केंद्र सरकार का हेड ऑफ स्टेट आगे आए और वो कहे कि हम एमएसपी गारंटी कानून बनाने के लिए तैयार हैं, ठीक है, आगे इससे आगे बढ़ा जा सकता है। 1.5-2 लाख करोड़ रुपया ज्यादा बड़ी रकम नहीं है। इसके ऊपर 60% किसान निर्भर कर रहे हैं। खेत मजदूर जोड़ लें तो देश की 80% आबादी बनती है। तो हमारी पूरा నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడగా తాజాగా రాజ్యసభ సభ్యుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీడనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలో వైసీపీ తరఫున నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటన చేశారు. అనంతరం పరిణామాల్లో పేరుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప ఆయనకు కనీస గౌరవం దక్కలేదని వేమిరెడ్డి అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అధిష్టానం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండి ఖలీల్ను నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వేమిరెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇవాళ రేపో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. తదుపరి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలు ప్రకటించే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, సోని, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి రాజకీయ కొత్త కోణాలు మార్పులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామరెడ్డి, అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే, అదేవిధంగా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే వైసీపీని వీడి టీడీపీకి వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10కి 10 సీట్లు సాధించి వైసీపీ నెల్లూరు జిల్లా కంచుకోటగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడు 2019లో 10కి 10 సీట్లు గెలవడానికి కారణం ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి అయితే ఎంతో ఉందని కూడా ఇక్కడ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల మార్పుపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానంతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. చర్చించిన అనంతరం కూడా వేమిరెడ్డి అడిగిన సీట్లు వాళ్ళు ఇవ్వలేదని వైసీపీ అధిష్టానం మీద కూడా కొంతమంది పెద్దలకైతే విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుండి కూడా వైసీపీ కార్యక్రమాలకైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల నెల్లూరు సిటీకి సంబంధించి ముస్లిం మతానికి కూడా సీటు కన్ఫర్మ్ చేయడంతో పాటు కూడా అప్పటి నుండి పూర్తిగా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీలో లేకపోవడంతో పాటు కూడా ఎలాంటి సమాచారం అయితే లేని పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా గత వారం రోజుల నుండి 2 రోజుల్లో 3 రోజుల్లో 2,000-3,000 కార్లతో భారీగా నెల్లూరు నుంచి బయలుదేరి విజయవాడ వెళ్లి టీడీపీలో చేరతారనే విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా దాదాపుగా నెల్లూరు సిటీలో కౌన్సిలర్తో పాటు కూడా ఎంపీ కౌన్సిలర్తో పాటు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్తారని చెప్పడం, అదేవిధంగా స్థానికంగా కూడా ఉన్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీకి వేమిరెడ్డి వెళ్తుండడంతో పాటు కూడా మేము వేమిరెడ్డితో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. చర్చించినప్పటికి కూడా ఆ చర్చలు విఫలమయ్యాయని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు దాదాపుగా నెల్లూరు ఎంపీ చెప్పిన అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి వెళ్తారనే పక్కాగా అయితే కూడా ప్రజలు అదేవిధంగా నెల్లూరు జిల్లా నాయకులు అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల తర్వాత ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన నివాసానికి రావడంతో పాటు కూడా మొత్తం నెల్లూరు మీడియా మొత్తం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి బయట వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్ది సమయంలోనే టీడీపీకి వెళ్తారా లేదు వైసీపీలో ఉంటారనే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్ది క్షణాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు అదేవిధంగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు టీడీపీకి వెళ్తారు లేదా వైసీపీలో ఉంటారనే తెలిసే పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,369 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్లో కోస్గి చేరుకున్న సీఎం రేవంత్ కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ గెలుపొందారు. 31,849 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలిచారు. అనంతరం రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్న కొన్ని అత్యవసర కారణాలతో 2 సార్లు పర్యటన వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఈరోజు సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్ చెప్పండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. వేణు చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన దీనిపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి అయినాక మొదటిసారి ఈ నియోజకవర్గానికి వెళ్తుండడంతో అక్కడ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు. ముఖ్యంగా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాల పనులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,369.143 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్ లో కోస్కి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కోస్కి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్నారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంక్ లింకేజీ చెక్కులను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం సాయంత్రం 5 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం ఇక ఈ రోజు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కి ఈ రోజు పర్యటనకు వెళ్ళబోతున్నారు మరి కాసేపట్లో. థ్యాంక్ యూ వేణు. పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రేటర్ జీహెచ్ఎంసీ సమావేశంలో బీజేపీ వ్యూహం ఏంటి? హైదరాబాద్ ఎంపీ సీటుపై కమలం కన్ను పడిందా? గతంలోనే ఎంఐఎంను ఓడిస్తామని ఛాలెంజ్ చేసిన బీజేపీ అందుకు తగ్గట్లు గ్రేటర్ సభను తమకు అనుకూలంగా మార్చుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల వేళ హైదరాబాద్ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. హైదరాబాద్ సీటుపై కన్నేసిన కమలం పార్టీ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ సమావేశాలను తనకు అనుగుణంగా మలుచుకుంటోంది. సభలో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ సమస్యలపై తమ గలమెత్తుతున్నారు. పాత బస్తీ పెండింగ్ బిల్లులు, ఆ ప్రాంత అభివృద్ధిపై సభలో మాట్లాడారు. కానీ ఎక్కడైతే వారు ఎమ్మెల్యేగా ఉన్నారో అలాగే ఓల్డ్ సిటీలో ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడ పెండింగ్ ట్యాక్స్లు ఎంత ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తే కమిషనర్ గారు సో దాన్ని బట్టి వై
नहीं 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 सर, नहीं टारगेट नहीं कर रहे सर। मैडम, हॉनरेबल चेयर मैडम, सब्जेक्ट के बारे में ही मैं बात कर रहा हूँ। ట్యాక్స్ వసూలు అంశంపై సభలో గందరగోళం నెలకొంది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ట్యాక్స్ వసూళ్ల అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏళ్లుగా పాత బస్తీలో ట్యాక్స్ వసూలు చేయడం లేదని, వేల కోట్ల బిల్లులు రావాల్సి ఉందని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నగర కమిషనర్ ప్రకటన చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో ప్రకటనలపై కూడా సభలో ప్రకంపనలు రేగాయి. మెట్రోలో 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయన్నారు. వేల కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రో పిల్లర్స్, హోర్డింగ్స్, మెట్రో స్టేషన్స్, బస్ షెల్టర్స్లోని ప్రకటనలన్నింటినీ కేవలం 2 ప్రైవేట్ ఏజెన్సీలు మాత్రమే ఏలుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన నగర కమిషనర్ ట్యాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. సమీక్షల్లో పరిష్కార మార్గాలను వెతుకుతున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాల వేటలో ఆయా పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేర్చుతున్నారని తెలిపారు. రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్స్ పై ట్యాక్స్ వేరువేరు రేట్లు ఉన్నాయన్నారు. రేట్ల మార్పుపై 2017లో ఒకసారి, 2019లో జీవోలు విడుదల అయ్యాయన్నారు. డిగ్నిటీ హౌసెస్ కు డోర్ నెంబర్స్ వేసేందుకు యాక్షన్ మొదలైందన్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, జీ కొండూరు మండలాల్లో జరగనున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, పార్టీ సీనియర్ నాయకులు కేశన్ చిన్ని పాల్గొంటున్నారు. మైలవరంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవినేని ఉమా, కేశని శివనాథ్, మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేశని శివనాథ్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యుడి నిర్లక్ష్యం ఓ అమాయకుడి నిండు ప్రాణాలు బలితీసింది. పంటి చికిత్స కోసం వెళ్లి మృత్యుడిలోకి వెళ్లిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు యువకుడి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్య నిర్వాహకం వల్ల ఎంతో భవిష్యత్తున్న 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యువకుడు ప్రాణం ఎలా పోయింది, అసలేం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పంటి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే ఏకంగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. దంత చికిత్స కోసం వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడ్డంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మిర్యాలగూడలోని సరస్వతి నగర్కు చెందిన వెంజం లక్ష్మీనారాయణ తన కుటుంబంతో కుకట్పల్లి సమీపంలోని హైదర్ నగర్లో నివాసముంటున్నాడు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటి నొప్పి ఉండడంతో పాటు కింది వరుస పనులను సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్లైన్లో చూడగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి గురించి తెలిసింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1:30 ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం దంత చికిత్స ప్రారంభించారు వైద్యులు. చికిత్స సమయంలో డాక్టర్లు అతనికి అనస్థెషియా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అతనికి మత్తుమందు మోతాదుకి మించి ఇవ్వడంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే లక్ష్మీనారాయణను అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు లక్ష్మీనారాయణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానాలో ఉన్నట్లు తేలింది. అక్కడికి వెళ్లి చూడగా అతడి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎఫ్ఎంఎస్ ఆసుపత్రిపై మండిపడ్డారు.
తన కొడుకు మృతికి దంతవైద్యులే కారణమని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనస్థేషియా అధిక మోతాదులో ఇవ్వడం కారణంగానే ఈ ఘోరం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దంతవైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఎంఎస్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తుండగా అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో 5 జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్లో 263 రోడ్లు మూసివేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. గడిచిన 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోని పలు ప్రాంతాలతో సహా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడాక్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఉమ హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. రష్యాలోని జైల్లో ఇటీవల వివాదాస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్నీ తమ్ముడు ఒలెగ్ నావల్నీపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. అయితే ఏ సెక్షన్పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు అక్కడి వార్తా సంస్థలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో, ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్కు 3.5 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతని తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో సహా పలు ప్రపంచ దేశాల అధినేత అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానం పన్నెంటి మగబిడ్డ జన్మనిచ్చాడు. తన భార్య అనుష్క శర్మ ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. పుట్టిన బాబుకు ఆకాయ్ అని పేరు కూడా పెట్టారు. వామికా చిట్టి సోదరిని ప్రపంచంలోకి స్వాగతించామని, అంతులేని ఆనందం, ప్రేమతో నిన్న హృదయంతో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నానని విరుష్క దంపతులు తెలిపారు. తమ జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో అభిమానుల ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు ఆశిస్తున్నట్లు విరాట్, అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ తెగ వైరల్గా మారింది. గంట వ్యవధిలో 5 మిలియన్లకు పైగా లైక్లను అందుకుంది. క్రీడా, సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తున్నారు. నటుడు రణ్వీర్ సింగ్, నటి రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు ఇప్పటికే విషెస్ తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా శుభాకాంక్షలు తెలిపింది. కోహ్లీ, అనుష్కలకు ఇప్పటికే 3 ఏళ్ల కుమార్తె వామిక ఉంది. మరోవైపు విరాట్ కొడుకు ఆకాయ్ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. 4 రోజుల పాటు వనదేవతల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం గద్దెలపైకి సార్లమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు.
రేపు మేడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకోనుంది. ఇప్పటికే భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 24 వరకు జాతర కొనసాగనుంది. వనదేవతను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. 1 కోటి మందికి పైగా దర్శనాలు చేసుకుంటారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. మేడారం జాతరకు హెలికాప్టర్ సౌలభ్యంను కూడా పర్యాటక శాఖ కల్పించింది. మరి మీ వస్తువులను మీరే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో సమ్మక్క సార్లమ్మ జాతర ఒకటి అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ జాతర భక్తి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తిలో గొప్ప కలయిక అని అన్నారు. మనమంతా వనదేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మహాజాతరలో ఈరోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సార్లమ్మ రానుంది. ఆదివాసీ సాంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారంకు పోటెత్తారు. మీ వల్ల ఈ 4 రోజుల పాటు ఈ వనదేవతల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. వనదేవతల్లో ఒకరైన సార్లమ్మ మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకు వస్తారు. సార్లమ్మ మేడారానికి వేంచేయడంతోనే 4 రోజుల మహాజాతర తెరవలేనుంది. సాయంత్రం గద్దెలపైకి సార్లమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. అలాగే రేపు మేడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకోనుంది. మీ వల్ల SCKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.